నా శరీరాన్ని మీకు అర్పణ చేస్తాను, నా జీవితానికి ఇదే నిజమైన అర్థం, పరమార్థం అని ఆయన ఒక్కసారి గాలి పీల్చడం మానేశాడు. ప్రాణాలు పరమాత్మలో ఐక్యం చేశాడు. వెంటనే ఆ దధీచి మహర్షి వెన్నెముకలు వారు వజ్రాయుధంగా మార్చారండి. అది మహానుభావులు దాతలు ఉంటేనే వాళ్ళ చరిత్రలు చిరస్మరణీయాలు. అలా ఎన్నో దానాలు ధర్మాలు చేశాడు. ఆడపిల్ల పుట్టిన ఆనందంలో పురుడు స్నానం అయిపోయిందండి. అమ్మాయికి ఏం పేరు పెట్టారు? పార్వతీ. పార్వతి అని పేరు పెట్టారు. ఎందుకంటే పర్వతరాజ కూతురు కాబట్టి పార్వతి అన్నారు. ఈ రోజుల్లో పేర్లు బ్రహ్మాండంగా పెడతారండి. పిలిచేటప్పుడు మాత్రం